సిపిఐ నారాయణ, సిపిఐ సిపిఎం పార్టీలకు ఈయన ఒక గ్రహణంగా నేనైతే మాట్లాడతాను. ఎందుకంటే ఆ పార్టీలకి, ఆ పార్టీ ఆలోచనలకి చాలా ఇష్టపడేవాడిని ఒకప్పుడు. ఎందుకంటే మంచి మంచి వ్యక్తులు, మంచి మంచి నాయకులు, ఎంతోమంది ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని గతంలో చేసేవాళ్ళు. కానీ ఈ నారాయణ లాంటి వ్యక్తులు, రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత, వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత కొంత నిజంగా వీళ్ళ ఆలోచనలు ఆ పార్టీల మీద, ఆ పార్టీ భావజాలం మీద రుద్దేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో వీళ్ళ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. ముఖ్యంగా నారాయణ లాంటి వ్యక్తులకు, ఆయనకి ఎందుకు ఇలా తయారైపోయారో ఏంటో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఒకసారి చూపిస్తాను మీకు. పాక్పై యుద్ధానికి వ్యతిరేకంగా సిపిఐ, పాక్పై యుద్ధానికి సిపిఐ వ్యతిరేకం అంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు. ఉగ్రవాదులు హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది, పాక్పై యుద్ధాన్ని చేయడానికి కాదు. పోరు ఉగ్రవాదంపై ఉండాలి, పాక్ పౌరులపై ప్రభుత్వంపై కాదు అని. ఎస్, కరెక్టే, అవును, పాక్ ప్రభుత్వంపై కాదు అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ మన దేశం గురించి, మన దేశంలో ఉన్నటువంటి అనేక సాధారణ పౌరుల మీద పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తుంటే చేతులు కట్టుకుని గాజులు వేసుకుని కూర్చోవాలి నారాయణ గారు. ఎస్, మీరు కూర్చోండి, మీరు చేతులకి గాజులు వేసుకుని, చేతులు కట్టుకుని మీరు ఇంట్లో కూర్చోండి. మీ వల్ల ఈ దేశానికి, మీ పార్టీకి, ఈ ప్రజలకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఇంకా అలాగే కూర్చోవాలి అంటే చేతగాని దేశంగా మమ్మల్ని అనుకుంటారు. ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బాంబ్ బ్లాస్టులు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని చంపేస్తుంటే అప్పుడు మాట్లాడలేకపోయారు? పెహల్గాం జరుగుతున్నటువంటి దాడిలో ఎంతోమంది సాధారణమైనటువంటి ప్రజలు హిందువులా కాదా అని చూసి మరీ చంపినప్పుడు మీ నోర్లు ఏమైపోయాయి, ఎక్కడ పడిపోయాయి అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాదులోనే గోకుల్ చాట్, లేదంటే లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎంతోమంది సాధారణ ప్రజలు చనిపోయినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అలాంటి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి, అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సపోర్ట్ చేస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తే ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళొద్దని చెప్తారా? అది నోరా, ఇంకేమన్నా అనాలా మిమ్మల్ని? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు మనిషేనా? ఒక మానవత్వం అనేది ఉందా? అసలు మీరు ఉన్నటువంటి మానవత ఆలోచనలు అనేవి పోయి ఒక కసాయిగా లేదా టెర్రరిస్టులుగా తయారైపోదాం అనుకునే ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయా? ఇదే మాట మీరు వెళ్ళి చైనాలో మాట్లాడగలుగుతారా? ఇండియా మీద మీరు వెళ్ళొద్దు, ఇండియాతో చక్కగా ఉండండి అని చెప్పి మీరు వెళ్ళి మాట్లాడగలుగుతారా? అవతల పడదొప్పుద్ది. మీ భావజాలమే కదా, కమ్యూనిస్ట్ భావజాలంతోనే కదా అక్కడ చైనా కూడా బ్రతికేది. వీళ్ళు అని చూడండి, ఎందుకు వచ్చిన మాటలు? ఈ దేశం ఇచ్చారు కదా అని చెప్పి, ఈ దేశంలో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఇంక ఏం మాట్లాడలేరు, ఎవరు ఏం చేయలేరు అనే కదా మీ ఆలోచన. అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎంతోమంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు చనిపోయి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఎంతోమంది టెర్రరిస్టుకి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళ నాయకులు అందరూ చనిపోతే పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి వాళ్ళందరికీ దహన సంస్కారాలు చేస్తుంది. అంటే పాకిస్తాన్ ఆర్మీ లేనట్ట? పాకిస్తాన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ లేనట్ట? పెద్ద పెద్ద నాయకులు వచ్చి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కళ్ళు తెరిచి చూడండి అయ్యా. ఇండియాలో పుట్టి ఇండియాకి సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంటే ఆ పాకిస్తాన్లో పుట్టి పెరిగిన ఎవరో ఆ సైనిక అధ్యక్షుడు ఎవడో అంట, నీలాంటి వాళ్ళందరినీ చూసి అదిగో ఎల్లు పాకిస్తాన్లో, మా ఇండియాలోనే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు, మేము మంచోళ్ళం అని ఇండియానే ఉన్నటువంటి నీలాంటి వ్యక్తులు చెప్తున్నారు అని చెప్తుంది. అసలు ఏం మనుషులయ్యా బాబు మీరు? అసలు ఈ ఇండియాలో, ఈ భారతదేశంలో పుట్టి, ఈ భారతదేశంలో పెరిగి, ఇక్కడ తిండి తింటూ ఇలాంటి వాళ్ళని నాయకులుగా ఓట్లేస్తున్నందుకు మనకైనా సిగ్గు ఉండాలి. ఇలాంటి వాళ్ళని ఇంకా ఈ దేశం భరిస్తుందంటే ఇంకా ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం కూడా తప్పే. ఇలాంటి వాళ్ళని అసలు ఆ పార్టీ కూడా, సిపిఐ సిపిఎంలు కూడా ఈ స్థాయికి దిగజారిపోవటానికి ఈ భారతదేశంలో ఇలాంటి నాయకుల ఆలోచనలే, ఇలాంటి నాయకుల వ్యక్తిత్వాలే, వీళ్ళ ఆలోచనలు పార్టీకి రుద్దేసి మా పార్టీ ఆలోచన ఇదే, మా పార్టీ భావజాలం ఇదే, తీసి అవతలకి వెళ్ళి మడిచి అక్కడ పెట్టుకో, పాకిస్తాన్లో పెట్టుకు, వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రతుకు, అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడు, తెలుస్తుంది. చైనా వెళ్ళి మాట్లాడుకొని వెళ్ళి
మీ భావజాలంతో ఉన్నటువంటి చైనాకి వెళ్ళి ఒకసారి ఇలాంటి మాటలు మాట్లాడి చూడు, ఈసి అవతల పడదొబ్బుద్ది. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? కొంచెం అయినా సరే ఇంగిత జ్ఞానం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కనీసం మానవత్వంతో కూడా మాట్లాడకుండా నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు, మీరు చేసేటువంటి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఏదైనా ఏమన్నా అంటే వీళ్ళని కూడా, వీళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ, నాకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఇలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి సైకో టెర్రరిస్టుల రూపంలో వాళ్ళ ఆలోచనలతో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా మనలాంటి వాళ్ళు కూడా తిప్పికొట్టాలి. అందుకే నాకు భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిచ్చినటువంటి రాజ్యాంగంలో, బాబాసాహెబ్ రాసిచ్చినటువంటి రాజ్యాంగంలో నాకు కూడా హక్కు కల్పించింది కాబట్టి ఇలాంటి సైకో ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులని తన్ని తరివేమని కూడా చెప్తాను. ఈ భారతదేశం, ముఖ్యంగా భారత గవర్నమెంట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించండి, ప్రజలు బహిష్కరించండి. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఈ దేశంలోనే పడి మన దగ్గరే తింటూ మన మీదే మనం ఇచ్చే డబ్బులతోనే పెరుగుతూ ఇక్కడనే ఒక కొంత టెర్రరిస్టులని, సైకోల్ని మనమే తయారు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.